దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నంద్యాల తెలుగుపేటలో వెలిసిన గణమద్దిలేటి నరసింహస్వామి దేవాలయంలో శ్రీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజుల పాటుగా ఉదయ సాయంత్రాలలో అభిషేకాలు, హోమాలు మరియు చండీ హోమం నిర్వహించడం జరిగింది. చివరి రోజు ఆలయం నుండి నంద్యాల పట్టణంలోని పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించి అనంతరం చెరువుకట్టలో దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల కోటవీధి రామాలయం ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము నూతన పద్ధతులతో, నూతన విధానముతో, నూతన పూజలతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం గణపతి, శ్రీరామనవమి, దసరా
నవరాత్రులు, వసంత నవరాత్రులు కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ అమ్మవారి దుర్గా అమ్మవారిని కొలువుదీరి స్థాపించి నిమజ్జనం కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలదు. దీని అందరికీ కూడా ఈ కోటవీధి ప్రజలు, ఊర్లో పూజల ప్రజలు అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. దీనికి అంతటికి కూడా ముఖ్యంగా బాగా సహాయ సహకారాలు అందిస్తున్న వారు సీతారామాంజనేయ, బాల గణేష్ వాళ్ళు ఈ టీం అనేది ఉంది. వీళ్ళంతా దీనికి నాయకుడు సాయి. దీనికంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిరోజు అలంకారాలు, రోజుకొక అలంకారం చేస్తూ 10 రోజులు అలంకారం చేశాము. తర్వాత ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము. దీని అందరికీ ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం కోటావీధిలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు మొట్టమొదటిసారిగా శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారిని విగ్రహము ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి అధ్యక్షులైనటువంటి దేవస్థాన అధ్యక్షులైనటువంటి శ్రీ కొత్త కృష్ణమూర్తి గారు మరియు మా సీతారామస్వామి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ప్రతిరోజు అమ్మవారికి దేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. ప్రతిరోజు ఒక అలంకారం, అలంకారం. నిన్న అమ్మవారికి కలిసిన ఉద్వాసం చెప్పి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు మొదలైనవి. ఈ నిమజ్జన కార్యక్రమానికి 11 రోజుల కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మీ మీడియా ద్వారా నుంచి, మా గణేష్ కమిటీ నుంచి, దేవస్థానం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం విజయదశమి నవరాత్రులు మా కోట రామాలయంలో ప్రతిరోజు అభిషేకాలు, కుంకుమార్చనలు. అలాగే ఈ సంవత్సరము దుర్గామాత విగ్రహం కూడా పెట్టడం జరిగినది. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఈ దానికి గాను అందరికీ సహకరించిన మన కోటవీధి సాయి గణేష్ యూత్ వారికి, అలాగే మన మహిళా మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందున ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దసరా శ్రవణార్థుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా అమ్మవారికి ప్రతి రోజున పూజా కార్యక్రమాలతో విశేషంగా అమ్మవారిని ఆరాధించడం జరిగింది. అలాగే ఆలయంలో విశేషమైనటువంటి తిథులలో అమ్మవారికి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దుర్గాష్టమి రోజున చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. తదనంతరం పండగ రోజున ముగించుకొని మరుసటి రోజు అనగా ఈ రోజున ఈ యొక్క అమ్మవారిని గ్రామోత్సవంగా చేసుకొని ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి చెరువు కట్టనందు నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడానికి ఇక్కడికి వించేశాము. అందుకోసమని ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తాదుల పైన ఉండాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఆలయంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 11 రోజులు అమ్మవారికి ప్రతిరోజు ఉదయం హోమం, పంచామృత అభిషేకాలు, సాయంకాలం హోమం, అలాగే దుర్గాష్టమి రోజున చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు శుక్రవారం రోజున అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారు గుడి దగ్గర నుంచి పప్పులపట్టి బజారు పురవీధులుగా నంద్యాల చిన్న చెరువు కట్టులో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.